సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను చేమకూర వెంకట కవిచే రచించబడిన విజయ విలాసమను ప్రబంధమునందలి ప్రథమాశ్వాసములోని పద్యాలను మీకు వివరించబోతున్నాను. చంద్రప్రస్తర సౌదకేలన పరశ్యామ కుచద్వంద నిస్తంద్ర ప్రత్యహ లిప్తగంధ కలనా సంతోషిత ద్యోదుని సాంద్ర ప్రస్ఫుటహాట కాంబురుహా చెంచరీ కోత్కరం బింద్రప్రస్థపురంబు బాసిలు రమాహేలా కళావాసమై ఎత్తైన మేడలతో అలరారుతున్న ఇంద్రప్రస్థపురాన్ని ఈ పద్యము వర్ణిస్తున్నది. చంద్రకాంత మనులతో నిర్మించిన మేడలపై క్రీడిస్తున్న యువతులు తమ వక్షోజాలపై ప్రతిరోజు పూసుకొనే సుగంధ ద్రవ్యాల పరిమళం పైకి వ్యాపించి ఆనందంతో ఆకాశగంగలో దట్టంగా వ్యాపించినట్లు అనిపిస్తుంది. ఆ పరిమళాలతో అక్కడ వికసించి మెరిసే బంగారు తామర పువ్వుల విలాసవంతమైన కాంతికి నిలయంగా నిలిచిన ఇంద్రప్రస్థపురం ఎంతో అందంగా ప్రకాశిస్తూ కనిపిస్తున్నది. ద్వారకముద్దున్ చెల్లెలట తన్నగరీమణి సృష్టి ఎన్నిటం తేరుగడైనచో నిధియ నేర్పుల మేరనియించి చేసెన్పో దారుని విశ్వకర్మ గురిదానికి నెక్కడ ఈడులేని సింగారము కల్గుటందు వెనుకన్ సృజింపకయుండుటే సుమీ. పవిత్రమైన ఇంద్రప్రస్థపుర మహానగరం ద్వారకా నగరానికి అత్యంత ఇష్టమైన సోదరి వంటిది. దేవతల శిల్పి అయిన విశ్వకర్మ అనేక నగరాలను నిర్మిస్తూ సంపూర్ణ నైపుణ్యాన్ని సంపాదించిన తరువాత తన ప్రతిభకు శిఖరాగ్రంగా నిలిచే విధంగా ఈ నగరాన్ని నిర్మించాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే సాటిలేని సౌందర్యంతో ఇంద్రప్రస్థాన్ని నిర్మించిన తరువాత ఆయన ఈ లోకంలో మరొక నగరాన్ని నిర్మించలేదనిపించడం దానికి స్పష్టమైన సాక్ష్యంలా కనిపిస్తుంది. వెండియున్ పైడియున్ తడబడుచుండుం పురియందున్ చూడా నుగ్రానములయ్యుండంగావలే అందలియుండులన్ కైలాసమేరు పృథ్వీధరముల్ ఆ ఇంద్రప్రస్థపురంలో ఎటు చూసినా వెండి బంగారం కుప్పలుగా ఒకదానిపై ఒకటి పడినట్లు కనిపిస్తాయి. ఆ నగరంలోని ఇల్లు అన్నీ కైలాసం మేరు పర్వతాల వలె వెండి బంగారాల నిధులతో నిండిన బొక్కసాల్లా ఉంటాయి. అంటే ఆ ఊరిలోని ప్రతి ఇంటిలోనూ వెండి బంగారం సమృద్ధిగా కుప్పలు కుప్పలుగా నిల్వ ఉన్నాయని అర్థము. తడబాటు కలదు వేదముల నాతని కంచును పరమేష్టి మెచ్చరు ధరణి సురులు కడమాటు భగవానిన్ కనిచే మరచనంచు భార్గవు మెచ్చరు బాహుజనులు
పనికి రాకొక మూలన్ పడియదాతని వస్తులని కుబేరుని మెచ్చరర్యజనులు. వీటి పాటైన నాగేటి పాటుననేమియని హాలాయుధు మెచ్చరంగ్రి బవులు. పాడి దప్పక ధర్మంబు పట్టు విడక లక్షలకు నమ్మజాలి నల్గడల భూమి వరులు. మేలనందకి ఇట్లు పురింపొలుదురు చదువు సాముల ధనధాన్య సంపదలను. ఇంద్రప్రస్థపురంలో ఉన్న 4 వర్ణాల ప్రజలను ఈ పద్యమునందు వివరించబడినది. ఆ నగరంలోని బ్రాహ్మణులు వేదాలను చదువుతున్నప్పుడు బ్రహ్మకు తప్పులు జరిగినట్లుగా భావించి అతనిని మెచ్చుకోరు. సోమకాసురుడు వేదాలను అపహరించినప్పుడు బ్రహ్మ వేద పఠనంలో తడబాటు వచ్చిందనే కథ దీనికి కారణం. అలాగే చివరిసారి ఎదురైన శత్రువును చూచినప్పుడు తన అస్త్రవిద్యను మరచిపోయాడని భావించి అక్కడి క్షత్రియులు పరశురాముడిని ప్రశంసించరు. పరశురాముడు రాముడిని ఎదుర్కొన్న సమయంలో తన విల్లును రామునికిచ్చిన సంఘటన ప్రసిద్ధం. కుబేరుని నిధులు ఉపయోగం లేక ఒక మూలన పడి ఉన్నట్లుగా భావించి అక్కడి వైశ్యులు సంపద విషయంలో కుబేరుని గొప్పగా చూడరు. అతని సంపద ఉత్తర దిక్కులో నిల్వగా మాత్రమే ఉండి ప్రయోజనం లేకపోయిందనే భావన దీనిలో దాగి ఉంది. అలాగే బలరాముడు తన నాగలితో ఒకసారి నగరానికి హాని కలిగించే ప్రయత్నం చేశాడని భావించి అక్కడి శూద్రులు వ్యవసాయంలో అతనిని మెచ్చుకోరు. బలరాముడు తన నాగలితో హస్తినాపురాన్ని సముద్రంలోకి లాగడానికి యత్నించిన కథ ప్రసిద్ధి. ఈ విధంగా బ్రాహ్మణులు సత్యం న్యాయాన్ని విడువకుండా జీవిస్తున్నారు. క్షత్రియులు ధర్మాన్ని కాపాడుతూ నిలుస్తున్నారు. వైశ్యులు లక్షల కొద్దీ ధనంతో వ్యాపారాలను సాగించే స్థితిలో ఉన్నారు. శూద్రులు 4 వైపులా విస్తరించిన పొలాల్లో అనేక రకాల వరి పంటలను పండించి రాజుల ప్రశంసలను పొందుతున్నారు. అందువల్ల బ్రాహ్మణులు విద్యా సంపదతో, క్షత్రియులు శౌర్య సంపదతో, వైశ్యులు ధన సంపదతో, శూద్రులు ధాన్య సంపదతో వెలుగొందుతున్నారని అర్థము. నీ సరి అయిన దేవతటిని కలంగించదని వడంపుమా, నా సరిశేష పన్నగ పనాడి వకంబు నటంచు నప్పురి బాసలు చేసి కొన్న వనబాసిలు సాల శికాలికేయముల్ మోసమే అయిన విష్ణు పదము బలిపీఠము ముట్ట నేటికి. ఇంద్రప్రస్థపురం చుట్టూరా ఉన్న ఎత్తైన కోటగోడలు మరియు వాటి బయట ఉన్న లోతైన కందకాలను ఈ పద్యమునందు వర్ణించబడినది. నీవు నా సమానమైన ఆదిశేషుని పడగల సమూహాన్ని అణచివేయి, నేను నీతో సమానమైన ఆకాశగంగను కలత పెట్టెదను అని చెప్పుకుంటూ ఆ నగరంలోని ఎత్తైన ప్రాకారాలు మరియు లోతైన కందకాలు పరస్పరం ఒకదానికొకటి ప్రమాణం చేసుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రమాణం అసత్యమని అనుకుంటే ఆ కోటగోడలు విష్ణుపాదమని చెప్పబడే ఆకాశాన్ని, కందకం మాత్రం పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి పీఠాన్ని ఎందుకు తాకుతున్నాయి? ఇలా చెప్పడము ద్వారా ఆ ప్రాకారాల ఎత్తు, కందకం యొక్క లోతు ఎంత అద్భుతంగా ఉన్నాయో కవి తెలియజేస్తున్నాడు.
రేలమృతాంశులో శశమురెమ్ముదమంచుంతలంచి జాలువా మేలి పసిండి సోయగపు మేడల గుజనగూళ్ళ సందడిల్ బాలికలుండి ఆవలంచనం కని చింతిలి వంట ఇంటి కుందేలిది ఎందున్ పోగలదు నేటికి నేమని ఎందు రందులా. ఇంద్రప్రస్థపురంలో రాత్రి సమయాలలో బంగారంతో నిర్మించబడిన అందమైన మేడలపై చిన్న వయస్కురాలైన బాలికలు ఆటలతో కాలక్షేపం చేస్తూ ఉండేవారు. చంద్రునిలో ఉన్న కుందేలును పట్టుకుందామని భావించి గుజ్జన గుళ్ళ ఆటలో మునిగిపోయారు. అలా ఆటలో తలమునకలై ఉండగా చంద్రుడు పైకి సాగి వారి నుండి దూరమయ్యాడు. అది గమనించిన బాలికలు కొంతసేపు నిరాశను చెందారు. కానీ వెంటనే ధైర్యమును తెచ్చుకొని మన వంటింటి రుచులు మరిగించిన ఈ కుందేలు ఎక్కడికి పారిపోదు, ఈరోజు దొరకకపోతే ఏముంది, రేపు మళ్ళీ వస్తుంది కదా అని భావించారు. పున్నమరేలం తత్పురము పొంతనె పోసికరాలి తాకి విచిన్న గతిన్ సుధారసము చిందిపయిన్ దిగువారనంత నుండి నెల సండగిల్లు నది నిక్కము కాదని రేణియాపదార్వన్య పసిండి మేడలకు రాన్ పని ఏమిల సౌదనామబుల్. పౌర్ణమి రాత్రుల్లో చంద్రుడు ఇంద్రప్రస్థపురానికి సమీపంగా సంచరించే సమయంలో ఆ నగరంలోని ఎత్తైన మేడల శిఖరాల సమూహం చంద్రుడిని తాకి అతని కాంతిని గుచ్చినట్లుగా కనిపిస్తుంది. అలా గుచ్చబడటంతో చంద్రునిలోని అమృతరసం కారి మేడలపై నుంచి క్రిందికి జారుతున్నట్లుగా భావించబడుతుంది. అందువల్లే పౌర్ణమి తరువాత చంద్రుడు క్రమంగా క్షీణిస్తాడని కవి ఊహించాడు. ఇది నిజం కాదని ఎవరు అనుకుంటే మేలిమి బంగారంతో నిర్మించిన ఆ మేడలకు లోకంలో సౌదాలు అనే పేరు ఎలా వచ్చిందో చెప్పాలని సూచిస్తున్నాడు. వేడుక నప్పురీ హరుల వేగమున్ కన్గొని లేలుగాడ్పుతోన్ కోడి చనన్వలె మనము కూడంగ నోపక ఓడినట్టి వారోడని వారి మోచుటని యుద్ధికన్ పందెము వైచి కూడలే కోడెనో కాక మోయగన్ ప్రయోజనమే మనిలున్ కురంగముల్. ఇంద్రప్రస్థపురంలో ఉన్నట్టి గుర్రాలు వేగంగా పరిగెత్తుతున్న దృశ్యాన్ని చూచి లేళ్ళు ఎంతో ఆనందించాయి. గాలితో కలగలిసి మనము గుర్రాలతో పాటు పరిగెత్తుదాం, కలిసి పరిగెత్తలేక ఓడిపోయినట్టి వారు గెలిచినట్టి వారిని మోయాలి అని స్నేహపూర్వకంగా పందెంను కట్టాయి. ఆ పందెంలో లేళ్ళు గుర్రాలతో పాటు పరిగెత్తలేక ఓటమిని చెందాయి. అందువల్లే లేళ్ళు ఎప్పటికీ గాలిని మోస్తూ ఉంటాయని భావించవచ్చు. లేకపోతే అవి ఎప్పుడూ వాయువును మోస్తూ ఉండటానికి మరే కారణం ఉండదు కదా. చుట్టును గట్టియుండు ఒకచోనెడయించుకలేకయుండన్ తత్పట్టణ బాహ్య భూముల మదావల మండలమేమి చెప్పా ఇట్టట్టున్ తెమల్ పరాకరి భయంకరమై దివితోడరాయునౌ పెట్టని కోట కాదే గజ బృందములెందును రాజధానికే. ఆ
వైభవోపేతమైన ఇంద్రప్రస్థపురము బాహ్య ప్రదేశాలందు ఏమాత్రముయును సందు కూడా లేకుండా చుట్టూ నిలబడియున్న ఏనుగుల గుంపును ఎలా వర్ణించాలి? అవి కదల్చలేనంత దృఢంగా నిలబడి శత్రువులకు భయాన్ని కలిగిస్తూ ఆకాశాన్ని తాకినట్టుగా కనిపిస్తున్నాయి. ఏ దిశగా చూసినా ఆ ఏనుగుల సమూహమే రాజధానిని కాపాడే కోటలా ఉంది. మనుషులు రాళ్లతో కట్టిన కోట కాదు, కానీ ఆ ఏనుగుల గుంపే నగరానికి సహజమైన కోటగా నిలిచింది. గాలకులాపురి బటసికామనులెక్కటి ఉక్కుతుంకా లాబీల తరాషడుల్ చిదిమి పెట్టిన బంటులు వైరికెల్లా బేతాళుండు వచ్చి దగ్గరిన దబ్బరగాదొక దెబ్బతీయగాన్ చాలగురేమి చెప్పమరి సాధన నేటును సాహసంబును. ఇంద్రప్రస్థపురంలోని శ్రేష్టమైన భటులు దృఢమైన శరీర దారుఢ్యంతో కూడిన మహావీరులు. శత్రువుల దృష్టిలో వారు సాటిలేని ఉక్కు ముక్కల వలె కనిపిస్తారు. భయంకరమైన పిడుగులను కూడా పిండి చేయగల శక్తి వారికి ఉంది. బేతాళుడే ఎదురుగా వచ్చి నిలిచిన అతనిని ఎదుర్కొని దెబ్బతీయడానికి కూడా వెనుకాడని సాహసశీలురు వారు. అటువంటి వారి శరీర దారుఢ్యం, ఆయుధ ప్రయోగ నైపుణ్యం, అపారమైన వారి సాహసం గురించి ఇక ప్రత్యేకంగా చెప్పవలసినదేముంది? ఇవన్నీ నిజంగా అద్భుతమైనటివే. ఆ రామసీమల యందు నుండి పవల్లు ముదమెసంగా వసంతుండెదురు చూచు మునిమాపు కడలన్ కృన్నన వింటి నెరజోదు కేలి మందిరముల కెలన జూచును ప్రొద్దువోయిన వేళ రోహిణి ప్రాణేశుండుదిరి మేడల మీద వెదకి చూచును తెల్ల తెల్లవారంగా మలయ గంధవహుండు సోరణ గండ్లలోన్ చొచ్చి చూచు నా పురి విలాసవతుల వయ్యారములకు కడు సొగసి వారి రాకలు కాచి కాచి విరహులన్ కలంచు వారే ఈ విధము కాగా ఉన్నవారల నింక వేరే ఎన్న నేలా. ఇంద్రప్రస్థపురంలోని ఉద్యానవనాలలో నివసించే వసంతుడు పగటిపూట అక్కడి సుందరీమణులను దర్శించాలనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. క్రొత్త పుష్పాలతో చేసినట్టి విల్లును ధరించిన వాడైన మన్మధుడు సాయంకాల సమయంలో ఆ సుందరీమణుల పడక గదుల వైపు ఆకాంక్షతో చూపును సారిస్తాడు. రోహిణీదేవికి భర్తయిన చంద్రుడు రాత్రి వేళల్లో బంగారు మేడలపై సంచరిస్తూ ఆ అందగత్తెలను వెతుకుతూ ఉంటాడు. తెల్లవారుజామున మలయ పర్వతం నుండి వచ్చే సుగంధభరితమైన మలయానిలం కిటికీల గుండా లోనికి ప్రవేశించి నిద్రలో ఉన్న ఆ సుందరీమణులను చూసే తపనతో చుట్టూ తిరుగుతుంది. ఈ విధంగా విరహంలో ఉన్న వారికి విరహ వేదనను మరింత పెంచాల్సిన వసంతుడు, మన్మధుడు, చంద్రుడు, మలయానిలుడు తామే ఆ నగరంలోని సుందరీమణుల వయ్యారాలకు ఆకర్షితులై వారి దర్శనం కోసం ఎదురు చూస్తూ విరహులుగా మారిపోయారు. అట్టి పరిస్థితిలో సాధారణ మనుషుల హృదయాలు వారి సౌందర్యానికి ఎలా లోబడక మానుతాయో చెప్పనక్కరలేదు కదా.
మగవానిని మగవాడును మగువను మగువయును వలచు మరి ఏమనా నందగరపు రాజకుమారుల జిగిబిగి సోయగము చెలుల సింగారంబుల్. ఆ ఇంద్రప్రస్థపురంలోని పురుషుల సౌందర్యం అంత ఆకర్షణీయంగా ఉండేది కనుక పురుషులే పురుషులను ప్రేమించేవారు. అలాగే స్త్రీల అందం అంత గొప్పగా ఉండడం వల్ల స్త్రీలే స్త్రీలను అభిమానించేవారు. ఆ నగరంలోని రాజకుమారులు కాంతి దృఢత్వం కలిగిన సుందరమైన శరీరాకృతులతో మెరిసిపోతూ ఉండేవారు. ఇక రాజకుమార్తెల విషయానికొస్తే వారు అపూర్వ సౌందర్యంతో కట్టిపడేసే అందగత్తెలు. అటువంటి వారి అందాన్ని గురించి ఇంకా ఏమి చెప్పగలం? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.